భారతదేశంలో మార్పు స్టార్ట్ కాబోతున్నది. మార్పు స్టార్ట్ అయింది. మార్పు కోసం యువత రంగంలోకి దిగింది. జెన్ జీ బ్యాచ్ 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలంతా రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ దేశంలో రాజకీయ అవినీతి, ఆర్థిక దోపిడీ, నిరుద్యోగము, విద్యా వైద్యం లేకపోవడము, అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న ఈ భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదన్న లక్ష్యంతో ఈ జెన్ జీ యూత్ నడుం బిగించారు. ఆన్లైన్ లో స్టార్ట్ అయిన ఉద్యమం కాస్త స్ట్రీట్ ఫైట్ గా మారింది. అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నది ఢిల్లీ నుంచి. సో ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఉన్న ఈ ప్రాంతం ధర్నా చౌక్. కేవలం జెన్ జీ అంటే 2000 ఇయర్ తర్వాత పుట్టిన వాళ్ళే కాదు, జెన్ జీ ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులోకి వస్తారు. సో అందులో భాగంగా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం నడుస్తున్నది. ఇవాళ 14వ తేదీ ఆదివారం. సో నా వెనకాల ఒక్కసారి చూడొచ్చు, నేను చాలా ధర్నాలకి అటెండ్ అయిన ఈ మధ్య కాలంలో. లాస్ట్ 5 to 10 years గా చాలా రాజకీయ పార్టీలు ఇక్కడ ధర్నాలు చేసినాయి. బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది, చాలా పార్టీలు, కమ్యూనిస్టులు చేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున జనం, ఇంత పెద్ద ఎత్తున, సో ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో వేలాది మంది వచ్చినారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 2-3 వేల మందికి తక్కువ కాకుండా ఈ ధర్నా చౌక్ లో సిజేపీ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా చాలా సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా జరుగుతున్నది. సో అక్కడ వాళ్ళ ప్రసంగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యూత్ చాలా ఆగ్రహంగా, ఆవేశంగా ఉన్నారు. ఆలోచనతో కూడా ఉన్నట్టుగా వాళ్ళ స్పీచ్ల ద్వారా మనకు అర్థమవుతుంది. సో మనం ఇక్కడికి వచ్చాం. వందలాది మంది పోలీసులు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందో అని ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళ సమాచారాన్ని, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఓవరాల్ గా మనం గమనించినప్పుడు మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ దేశంలో ఉన్న అనేక రకాల ఈ దీంతో ఇబ్బంది పడుతున్న ఈ భారతదేశాన్ని రక్షించుకోవడానికి యువత రోడ్ల మీదకి వచ్చిన సందర్భం మనం చాలా చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎట్లా స్టార్ట్ అయింది ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రారంభమైంది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు దేశంలో ఉన్న నిరుద్యోగ యువత కొంతమందిని పరాన్న జీవులతో, పారాసైట్స్ తో పోల్చిండు, బొద్దింకలతో పోల్చిండు. సో వీళ్ళంతా కూడా ఆర్టీఐ యాక్టివిస్టులుగా, కొంతమంది జర్నలిస్టులుగా దీని మీద పడి వేరే రకంగా ఈ దాడి చేస్తున్నారన్న కోణంలో ఆయన ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చిర్రో, తర్వాత దాన్ని ఆయన బ్యాక్ తీసుకొని నేను ఆ రకంగా అనలేదని చెప్పినప్పటికీ అప్పటికే ఈ దేశంలో ఉన్న యువతని అది ఆలోచింపజేసింది. కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ ప్రజల్ని పట్టించుకోవట్లేదు. ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ మనల్ని పట్టించుకోవట్లేదు, మనకు అనుగుణంగా పరిపాలన చేయట్లేదన్న ఆలోచనతో యువత నడుం బిగించి కాక్రోచ్ జనతా పార్టీ అని స్టార్ట్ చేసి వాళ్ళు ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆన్లైన్ లో పెడితే, ఇన్స్టాగ్రామ్ లో ఒక అకౌంట్ పెడితే కోట్లాది మంది ఫాలోవర్స్ గా మారిపోయినారు. అది కాస్త ఒక మహోద్యమం లాగా ముందుకెళ్తున్నది. అసలు సిజేపీ పార్టీ ఉంటదా ఉండదా ఇవన్నీ మనం పక్కన పెడితే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, యువత మార్పు కోరుకుంటున్నారు. ఇది కాదు పరిపాలన అని చాలా స్పష్టంగా ఈ జరుగుతున్న పరిణామాల ద్వారా మనకు అర్థమవుతున్నది. ఇది ఇందిరా పార్క్ దగ్గర ఎంత పెద్ద ఎత్తున జనం ఉన్నారో మనకు కనబడుతున్నది. మనం కూడా వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది జనం ఉన్నారో ఒక్కసారి చూడండి. వేలాది మంది, దాదాపు ఒక 2-3 వేల మందికి తక్కువ కాకుండా ఇక్కడ జనం మనకు కనబడుతున్నారు, యూత్ కనబడుతున్నారు. సో రోడ్డు కూడా ఆల్మోస్ట్ బ్లాక్ అయిన పరిస్థితి కనబడతా ఉన్నది. సో చాలా మందితో మనం మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్. సో ఏంటి ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎందుకు? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని వచ్చిందన్న. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే, సరే నీట్ పేపర్ లీక్ అయింది, అంతా ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ గారికి రిజైన్ చేయమంటారు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. బట్ మన లోకల్ ఇష్యూస్ ఎవరు రైజ్ చేయాలి? మన దగ్గర GO-29 ఇష్యూ ఉంది. మాకు TGPSC Group 1 మెరిట్ లిస్ట్ అవన్నీ ఇందులో భాగమే కదా. ఇక్కడ లేదు. ఇక్కడ స్థానం లోకల్ ఇష్యూస్ రైజ్ చేయడానికి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడున్న సమస్యలు పట్టించుకునే నాదుడు ఎవరు? ఒకటి GO-29 ఉంది, కంప్లీట్ గా సోషల్ జస్టిస్ కి అగెనెస్ట్. అది ఇప్పటి వరకు ఎవరు రేజ్ చేయలేదు. మెరిట్ లిస్ట్ వదలట్లేదు. మీరు రేజ్ చేయండి. అక్కడ ఇక్కడ స్పేస్ ఇవ్వట్లేదు. నేను పంపిస్తాను మీరు లోపలికి. అరే ఎందుకు స్పేస్ ఇవ్వరు? మీరు వెళ్ళాలా? దీంట్లో సగానికి సగం మంది నిరుద్యోగులు ఉన్నారు. మన వాయిస్ ఇక్కడ రేజ్ అవ్వాలి, నేషన్ వైడ్ తెలవాలి అని చెప్పేసి. మీరు అన్న పాయింట్ రైట్ పాయింటే. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో ఆలోచించండి కదా. ఇక్కడ ఓవర్కమ్ చేయాలి అని అంటే, ఇప్పుడు మీరు వచ్చారు,
మీలాగా మాకు మీడియా ఛానల్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేరు. ఎందుకు చేయట్లేరు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ అందరు వచ్చారు, మళ్ళీ ఎవరు ఇక్కడ గ్రూప్ 1 గురించి మాట్లాడట్లే, G29 ఇష్యూ గురించి మాట్లాడట్లే, కానీ అందరు వచ్చారు. ఎందుకు వచ్చారు? తెలంగాణ ఇష్యూస్ ఉన్నప్పుడు రాని వాళ్ళు నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అంటే వస్తున్నారు. ఎందుకు? అదొక క్వశ్చన్. ఇక్కడ నిరుద్యోగులని తొక్కేస్తున్నారు. ఏ మీడియా ఛానల్స్ వాళ్ళు మా గలాన్ని వినిపించేటప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? అది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారన్న, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏం అర్థమైంది చెప్పండి. గవర్నమెంట్ ఉన్నది, చేంజ్ కావాలని కోరుకుంటున్నారు. పార్టీలు పక్కన పెట్టండి బాస్, పార్టీలు ఏముంది? పార్టీ అఫిలియేషన్స్ లేకుండా వచ్చినారు. తెలంగాణ ఇష్యూస్ గురించి ఏదైనా అవగాహన తీసుకొని వచ్చారా? ఇప్పుడు వీళ్ళందరూ హిందీలో మాట్లాడుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ లో పెడుతున్నారు. తెలంగాణలో తెలుగు మాట్లాడితేనే వీళ్ళందరికి అర్థమవుతుంది. మరి హిందీలో మాట్లాడితే వీళ్ళు ఎవరికి అర్థమవుతుంది మీరు చెప్పండి. అంటే ఇక్కడ అందరు హిందీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఉన్నారా? తెలుగు వాళ్ళకి ట్రాన్స్లేషన్ అన్నా పెట్టాలి, సో దట్ ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ అందరూ మేల్కొల్పడానికే కదా అన్న ఇక్కడ చేస్తుంది ధర్నా. అసలు మీ ఆలోచన ఏం చెప్పండి బ్రదర్? దేశం సరిగ్గా ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు గల్లీలో గెలవను ఢిల్లీలో గెలుస్తాడా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ సాల్వ్ చేసుకున్నాం. మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి, అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి, మొత్తం అట్లే ఉంది కదా, ఎక్కడ బాలేదు కదా. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మనం సాల్వ్ చేసుకుందాం, మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుందాం. ఇప్పటి వరకు 5,000 పోలీసు ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి అన్న? నిన్నటి నుంచి దిల్సుఖ్ నగర్ లో ధర్నాలు జరుగుతున్నాయి, మెరుపు ధర్నాలు. ఎవరు దాని గురించి ఏ మీడియా మాట్లాడట్లేదు. ఎందుకు? కంటిన్యూస్ గా ధర్నాలు చేస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్ మీద అసలు ప్రెషర్ రావట్లేదు. 5,000 ఉద్యోగాలు సరిపోవన్నా? ఇంతమంది జనాభా, పోలీస్ వ్యవస్థ కావాలి. ఎక్కడ మీది? మాది ఇక్కడ. ఏం చేస్తున్నారు? నేను లా ప్రాక్టీస్ చేస్తాను. ఎక్కడ? ఓయో.